శ్రమ ప్రమాదములను శబ్దమే సమమైన దంచు దేవిపి సమసితి అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలు, సంఘమంతటికి నా వందనాలు. యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన 6వ మాటగా సమాప్తమైంది. సమాప్తం అని ఎప్పుడు అంటామండి? ఏదైనా ఒక పనిని పూర్తి చేసినప్పుడు లేదా సంపూర్ణంగా పూర్తి చేసినప్పుడు సమాప్తం అని అంటాము. దేవుడు కూడా ఈ సృష్టి అంతటిని 6 రోజుల్లో పూర్తి చేసి 7వ రోజున విశ్రమించారు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా తండ్రి అయిన దేవుడు ఏ పని అయితే ఆయనకు అప్పగించారో ఆయన భూమి మీద ఆయన పనంతటిని పూర్తి చేసి శిలువలో 6వ మాటగా సమాప్తమైనదని చెప్తున్నారు. తండ్రి అయిన దేవుడు కుమారునికి ఏ పని అప్పగించారంటే అండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడినలాగున దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించెను. అంటే తన కుమారుని ద్వారా మనం అందరూ రక్షింపబడడానికి యేసయ్యను మనకి అనుగ్రహించారు. మనం రక్షింపబడడం కోసం తన కుమారుడు శిక్షింపబడడం దేవునికి ఇష్టమైనదండి. అలాగే కుమారుడైన యేసుక్రీస్తు కూడా ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేసేటప్పుడు ఆయన చెమట రక్తమగినంత వరకు ప్రార్థన చేసేటప్పుడు ఆయన ముందుగానే తెలుసండి ఆయన ఎటువంటి శ్రమలు పొందబోతున్నారు అని. అయినను కానీ ఆయన అంటున్నారండి, తండ్రి నీ ఇష్టమే జరిగించుము ప్రభువా, నా ఇష్టం కాదు, నీ చిత్తాన్ని నెరవేర్చమని కుమారుడు కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చారండి. అలాగే భూమి మీదకు వచ్చి యేసుక్రీస్తు వారు ఇంకా కొన్ని వాటిని సంపూర్తి చేశారండి. మొదటిగా యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నారండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నారు. యేసయ్య అండి ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఎన్నో ప్రవచనాలు నెరవేర్చారండి. బీదలకి సువార్తని ప్రకటించారు, చెరలో ఉన్న వారికి విడుదలని. అలాగే అండి మనుషులు పాపంలో పడుకుంటున్నట్లు దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని మనుషులకి అనుగ్రహించారు. ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారండి. ఇశ్రాయేలుని పరిపాలించడానికి ఎంతో మంది రాజులు ఉన్నారండి. అయినా కానీ ఒక్క మనిషి కూడా ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పాటించిన వారు ఎవరూ లేరండి. అందుకని యేసయ్య వచ్చారండి. ఆయన నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని మనిషికి జీవ మార్గాన్ని చూపించారు. ఒక మనిషి పరిశుద్ధంగా ఎలా జీవించవచ్చు అని యేసయ్య మాదిరి చూపించి ఆయన ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నారండి. అలాగే రెండవదిగా విమోచన కార్యాన్ని సంపూర్తి చేశారండి. యేసయ్య మన కోసం 39 కొరడా దెబ్బలు తిన్నారండి. ఒక్కొక్క కొరడా దెబ్బతో కొడుతున్నప్పుడు ఆయన చర్మం చీల్చుకొని వచ్చిందండి. కొంతమంది అయితే ఆ నొప్పి తట్టుకోలేక అరిచి అరిచి పిచ్చోళ్ళు అయిపోయే వాళ్ళంట. ఇంకా కొంతమంది అయితే ఆ దెబ్బలు తట్టుకోలేక చనిపోయే వాళ్ళంట. కానీ యేసయ్య మాత్రం మన కోసం దాన్ని సహించారు. ఆయన పొందిన దెబ్బల వల్ల మనకి రక్షణ, మనకు స్వస్థత కలగడం కోసం యేసయ్య సహించారు. అలాగే ఆయన ఇంకా శిలువ మరణం పొందవలసి ఉన్నది కాబట్టి ఆయన శిలువ మరణం పొందినంత వరకు కూడా ఆయన మన కోసం సహించారు. ఒక ఆత్మను నశించిపోవట దేవునికి ఇష్టం లేదండి. ప్రతి ఒక్క మనిషి పరలోక రాజ్యపు వారసులు అవడం కోసం ఆయన భూమి మీదకి వచ్చారండి. పూర్వకాలంలో అయితే బానిసల్ని వెండి బంగారాన్ని ఇచ్చి బానిసత్వం నుంచి విడిపించేవాళ్ళండి. కానీ యేసయ్య మాత్రం ఆయన నిర్దోషమైన రక్తాన్ని మన కోసం చిందించి ఆయన మన పాపముల నుంచి, మన దోషముల నుంచి ఆయన మనల్ని విడిపించారండి. దేవుడు మనిషిని 6వ రోజున సృష్టించారు. మనిషి సంఖ్య 6 అని అంటాం మనం. ఏ ఆదాము అయితే ఆజ్ఞాతి క్రమం వలన పాపం భూమి మీదకు వచ్చిందో అదే దోషాన్ని దేవుడు 6వ మాటగా సమాప్తం చేశారండి. మూడవదిగా యేసయ్య మనిషికి దేవునికి మధ్య ఉన్న దూరాన్ని సమాప్తం చేశారండి. యేసయ్య సమాప్తమని
తర్వాత దేవాలయం తెర పైనుంచి కిందకి చినిగిందండి. ఇది మనుషుల వల్ల కలిగింది అయితే కాదండి, ఇది దేవుని వలన మాత్రమే కలిగిందండి. ఇదివరకు అయితే ప్రధాన యాజకులు సంవత్సరానికి ఒకసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేవారండి. అలాగే ప్రవక్తల ద్వారా మాత్రమే దేవుడు మాట్లాడేవారండి. ఇప్పుడైతే విశ్వసించు ప్రతి వారు నమ్మకంతో ప్రార్థన చేస్తే తను ఎందరూ వెతుకుచున్నారో వారందరికీ దేవుడు దగ్గరగా ఉన్నారండి. దీన్ని బట్టి యేసయ్య మనిషికి దేవునికి మధ్య ఉన్న దూరాన్ని సమాప్తం చేశారండి. దానికి యేసు రక్తమే మనకి ఆధారమండి. యేసయ్య అయితే తాను దేవునితో సమానంగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక భూమి మీదకి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఆయన హింసను భరించారు, అవమానాన్ని భరించారు, ఎన్నో నిందలు భరించారు, ద్వేషాన్ని భరించారు. మరి మనం ఎలా ఉన్నామండి? మనం ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తున్నాం ఈ భూమి మీద? యేసయ్య అయితే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇన్నిటిని భరించారండి. ఆయన యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నారు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా పూర్తి చేసి భూమి మీద నిన్ను మహిమపరచుకుని అన్నారు. ఆయన తండ్రి అయిన దేవుడిని మహిమపరచడానికి ఆయన ఇచ్చిన పనంతటిని పూర్తి చేశారండి. అలాగే ప్రతి మనిషి జన్మకి ఒక కారణం ఉంది, దేవుని చిత్తం ఉంది. మనం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామా? యాకోబు కుమారుడైన యోసేపు ఉన్నారండి. ఆయనకు 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దర్శనం కలిగింది. సూర్యచంద్రులు 11 నక్షత్రాలు సాష్టాంగ నమస్కారం చేస్తున్నప్పుడు, అంటే తల్లిదండ్రులు అన్నదమ్ములు ఆయనకి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారని. అప్పుడు అన్నలందరూ ఆయన్ని అపహసించారు, ఆయన్ని ద్వేషించారు, చంపడానికి ప్రయత్నం చేశారు. ఆయనను కానీ ఐగుప్తులకి అమ్మివేశారు. ఐగుప్తులకి అమ్మివేసిన తర్వాత ఆయన బానిసత్వంలో భరించారు. అలాగే చేయని తప్పుకి చెరసాలలో వేయబడ్డారు. ఇన్ని జరిగినా కానీ ఆయన ఎప్పుడు కూడా దేవునికి విరోధంగా ప్రవర్తించలేదండి. ఆయన దేవుని వల్ల భయభక్తులు కలిగి ప్రవర్తించాడు కాబట్టి దేవుడు అతన్ని ఎంతో ఆశీర్వదించి రాజు తర్వాత అధికారం ఇచ్చారండి. అలాగే యోసేపుని ఫలించడి కొమ్ముగాను ఇశ్రాయేలుకు మేపెడివాడుగా దీవించాడండి. సౌలు మొదట తన జీవితంలో క్రీస్తు సేవకుల్ని హింసించారండి. అలాగే తర్వాత ఎప్పుడైతే దమస్కు మార్గంలో యేసయ్య ఆయనతో మాట్లాడతారో అప్పుడు అపోస్తుడైన పౌలుగా మార్చబడి ఆయన క్రీస్తు సేవలో ఎన్నో సేవలు చేశారు, ఎంతో మందిని క్రీస్తు వైపు నడిపించారండి. 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నారు, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడనొట్టించుకుని, విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదండి. పౌలు గారు అయితే ధైర్యంగా చెప్తున్నారండి, ఆయన కోసం నీతి కిరీటం దాచబడి ఉందని. మరి మన కోసం ఎటువంటి కిరీటం దాచబడి ఉందండి? ఈ జీవితంలో మనం దేనికోసం పోరాడుతున్నామండి? మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిలాగా ఉంటున్నామా? ఒక ఆత్మనైనా మనం రక్షించగలిగే వారిలా ఉంటున్నామా? ఒకరికైనా మనం సువార్తను ప్రకటించే వారిలాగా ఉంటున్నామా? మనందరం అది జ్ఞాపకం చేసుకొని దేవుని రాకడ త్వరలో ఉంది కాబట్టి ఆయన మొదట అయితే వదుకు తేబట్టిన గొర్రెపిల్లలాగా వచ్చారు, 2వ రాకడలో అయితే గర్జించు సింహం వలె వస్తున్నారు. మనం ఒక్క మనిషినైనా ఒకరికైనా స్వార్థ ప్రకటించి రక్షించే వారిలాగా ఉండాలని, ఆయన నిత్యరాజ్యపు వారసులు అవుదామని కోరుకుంటున్నాను. సిలువలో పలికిన 7వ మాట. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో పలికిన 7వ మాట. లోకాసు వార్త 23వ అధ్యాయం 44వ వచనం నుంచి 49వ వచనం. అప్పుడు రామారిని మధ్యాహ్నమందు అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మింది. సూర్యుడు అభిసూడమాయను. గర్భలయము తెరవ నడిమికి చిన్నగూని. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచెను. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుషుడు నిజంగా నీతిమంతుడై ఉన్నాడని చెప్పి దేవుని మహిమపరిచెను. చూచుటకు కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములను చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళి ఆయనను నయమైనందరూ గలిలయ నుండి ఆయనను వెంబడించి
స్త్రీలను దూరముగా నిలుచుండి వీరిని చూచుచుండి. ప్రార్థన. దేవునికి స్తోత్రాలైన ప్రభావం ఇప్పుడు వరకు 6వ మాట ధ్యానించున్నారు. చక్కని మాటలు సిలువలో ఉండి ప్రభావం ఈ మాటలు వినిపించినందుకు నీకు వందనాలు ప్రభావం స్తోత్రాలు. ఇప్పుడు 7వ మాట ప్రభావం సిలువలో పంపించిన మాట ధ్యానిస్తున్నారు. ఇప్పుడు చెప్పబోయే వాక్యం నా తండ్రి గారి మంచి శుక్రవారం ఆ బిడ్డ చెప్పబోయే వాక్యంలో మంచి జ్ఞానం, మంచి శక్తి, బలం దయచేసి వినగలిగిన సేవలు గ్రహింపగలిగిన మనసు దయచేసి ప్రభా నా పాపము నా దోషముల కొరకు స్థితిలో గొప్ప చెప్పి నీ ప్రాణమునైనా కొరడాలతో పట్టబడి శరీరం దున్నబడి నా ప్రభాని చెమట రక్తమైపోయినది ప్రభాని స్తోత్రమునైనా ఇది నా దోషములు నా పాపమని నొప్పుకుంటున్న ప్రభాని స్తోత్రములు చక్కని మాటలు పలికించమని చిన్న ప్రార్థన నీ రాజ్యంలో చేర్చుకుని అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నా పరమ తండ్రి. ఆమేన్. అప్పగింతు తండ్రి నీకు నామగంతును గొప్పయాగము చేసి కోరిపోతివా దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. సమీక్షణ దైవజనులకు నా వందనాలు. దేవాది దేవుడి శిలువపై పలికిన 7వ మాటగా లోకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రారంభించను. దేవుని స్తోత్రం. యేసయ్య ఈ లోకానికి దేవుని చిత్త ప్రకారంగానే ఈ లోకానికి వచ్చింది. ఈ లోకంలో మనం బైబిల్ చదువుకున్న రీతిని బట్టి మామూలుగా జ్ఞానం కల్లా కూడా చెప్పిన మాటను బట్టి నేను విన్నది ఏంటంటే యేసుక్రీస్తు బైబిల్ ప్రకారంగా దేవుడు మొట్టమొదటిగా ఆదాముని సృష్టించింది. ఆయన చిత్తాన్ని ఆదాన్ని నెరవేర్చాలనుకుంటే ఆయన అవ్వమ్మ మాటలు విని, సాతాను మాటలు విని లోకంకి పాపాన్ని తీసుకొచ్చింది. ఆ పాపాన్ని పోగొట్టడానికని ఇశ్రాయేలుకు 10 ఆజ్ఞలు ఇచ్చిండు. అయినా సరే ఆ జనులు ఆ ఆజ్ఞలన్నింటిని మరిచి ఇంకా పాపంలోనే జీవిస్తున్నారు, ఇంకా పాపం చేస్తూనే ఉంటున్నారు. ఈ మనుషులను బట్టి దేవుడు ఎంతగానో దుఃఖిస్తూ ఏం చేయాలి నా బిడ్డల కోసం, నా బిడ్డల్ని నేను ఏదో వీలుగా నా సామ్రాజ్యాన్ని కట్టుకోవాలని ఆశపడుతుంటే నా బిడ్డలు ప్రధాజ్ఞలు కూడా కట్టుకోలేక ఇంకా పాపంలోనే జీవిస్తున్నారని దేవుడు ఆలోచించి లేఖనాల ద్వారాగా ప్రవర్తన ద్వారాగా యేసయ్యను ఈ లోకానికి పంపించిండు. యేసయ్యకి తెలుసు నేను ఈ లోకంలో ఒక కార్యాన్ని నిమిత్తం వచ్చానని, ఆ కార్యాన్ని ముగించాలని, ఆ కార్యానికి కావాల్సిన శక్తి నాకు దయచేయమని ఆయన ఉపవాసాలు చేసి ప్రార్థన చేసిండు. ఎంతగా చేసిందంటే ఆయన 40 దినాలు ఆహారాన్ని నీళ్ళని మానుకొని తండ్రికి వేడుకుంటుంది. దేనికి? ఈ లోకంలో నాకు ఇంత శ్రమ ఉంది, ఇంత బాధలు ఉన్నాయి, ఎట్లని తట్టుకునే శక్తిని నాకు దయచేయమని ఆయన ఉపవాసం ద్వారాగా ఇంతటి కార్యాన్ని జయకరంగా జరిగించి నాకు పాప విమోచన దయచేసిండు. అందుని బట్టి దేవునికి వేలాది స్తోత్రాలు. ఎందుకంటే ఇంకా మనం చేసిన దేవుడు మనలో కూడా ఒకటే అడుగుతుండు, నేను నీ కోసం ఇంత చేశాను కదా, నా కోసం నీ జీవితాన్ని దేవుడు అంటుండు. దేవుడు మామూలుగా మనుషులకి లోకంలో క్రైస్తవునికి శ్రమకాలం, యుద్ధకాలం అని చెబుతుండు. యుద్ధకాలాన్ని మనం ఈ లోకంలో ఉండి జయించాలంటే దేవుని ఆత్మ మనలో ఉండాలి. మన జీవితాలను, మన ఆత్మను కూడా దేవునికి సమర్పించుకున్న వరకు మనకి ఎన్ని శ్రమలుంటా, శోధనలు ఉంటా సరే ఆయన మనకు విజయాన్ని దయచేస్తాడు. మన శ్రమల్లో, శోధనలో ఆయన మనకు తోడుగా ఉంటే ప్రతి ఒక్కరు కూడా మన గురించి మనల్ని బట్టి దేవుని మహిమపడతారు. ఎందుకంటే ఈ మాట చెబుతున్నానంటే నాకున్న శ్రమలు బట్టి, నాకున్న శోధనలు బట్టి అందరు నన్ను ఇచ్చేస్తారు. కానీ నేను చేసిన విగ్రహ మామూలుగా ఇళ్లలో పనికాకున్నా సరే నేను ఏనాడు తలవంచుకోలేదు. నన్ను బట్టి కూడా వాళ్ళు దేవుని మహిమపరుస్తున్నారు. అందరి బట్టి దేవునికి వేలాది స్తోత్రాలు.
మనం చేసే పనులు బట్టి కానీ, మనం చేసే క్రియను బట్టి కానీ, మనం మాట్లాడే మాటలను బట్టి కానీ మన దేవునికి మహిమ తెచ్చుకోవాలి. అందుని బట్టి దేవునికి వేలాది స్తోత్రాలు. ఎందుకంటే మనం నడిచే నడక, ఆలోచించే ఆలోచనలు, పలికే మాటలు దేవుణ్ణి మహిమపరచాలి. వాడు చెప్పే మాటలు ఏంటంటే అనిలు, యేసుక్రీస్తు దేవుడు గొప్ప దేవుడమ్మా, ఆయన దేవుడు ఈ లోకంలో కాదు, అసలు ఎవరు ఉండరు, అంత దేవుడు గొప్ప దేవుడు. కానీ మనుషుల వల్లనే వీడియోల్లో కానీ, మనుషులు చేసే ప్రవర్తన బట్టి కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ రోజు నుండి కూడా ఇంకా మనకి దేవుని రాకడ సమీపంగా ఉంది. ఎందుకంటే బైబిల్ చెప్పిన ప్రకారం దేవుడు చెప్పిండు, నా రాకడ వచ్చే సమయంలో యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు వస్తాయి, జనం మీదకి జనం వస్తుంది, అబద్ధ ప్రవర్తనలు పుట్టుకొస్తారని దేవుడు బైబిల్లో లేఖనాల్లో రాసి ఉంచాడు. ఇప్పుడు మనం చూస్తున్న కాలాన్ని బట్టి చూస్తే అదే జరుగుతుంది. కాబట్టి మనము మన కుటుంబాల కోసం, మన క్రైస్తవ జీవితాలు ఇంకా అనేక మంది మార్పు కోసం ఇకనైనా మన జీవితాన్ని దేవుని సమర్పించుకోవాలి, దేవుని మహిమపరచాలి. మారు మనసులేని బిడ్డలకు అనేక మందికి మన దేవుని వాక్యాన్ని చెప్పాలి అని నేను కోరుకుంటున్నాను. దేవుని ఈ చిన్ని మాటలు దేవుడిని దీవించుగాక. ఆమేన్. హల్ దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చాలా మంచిది. ఇప్పటి వరకు సిలువలో పలికిన, యేసుక్రీస్తు వారి సిలువలో పలికిన 7 మాటల ధ్యానాంశమును చక్కగా మరి దేవుడు వారికి ఇచ్చిన తలాంతలన్నిటిని బట్టి, పరిశుద్ధాత్మ నడిపింపు ప్రేరేపణను బట్టి ఒక్కొక్క బిడ్డ మరి వారు బలంగా దేవుని వాకు చేతనబడి వారు చెప్పిన ప్రతి మాటను బట్టి మనం అందరం కూడా సిలువలో పలికినటువంటి 7 మాటలే కాకుండా యేసుక్రీస్తు వారు యెరూషలేము మొదలుకొని ఆ గొల్గొతా కొండ వచ్చేంత వరకు ఆయన ఎన్నో మాటలు ఆయన పలికినారనేటువంటి సత్యాన్ని కూడా గుర్తెరిగి మన నిత్య జీవితంలో మనం అందరం సిలువను ధ్యానం చేస్తూ సిలువ యొక్క రక్షణ వైపు మనం అందరం కూడా కొనసాగిద్దాం. అందరం లేచి నిలబడి పాట పాడుచుండగా మనము సంఘ కానుకలను సమర్పించుకుంటాం. మనకి ఇచ్చిన శక్తుల నుండి చూడాలే సిలువను వేలాడు వేసయ్యనని